సో వాళ్ళు ఏంటంటే బికాజ్ ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అనేది స్టిల్ మనకి ఒక ట్యాబు అంటే కనుక నలుగురితో మాట్లాడకూడని విశేషంలాగా ఆలోచిస్తుంటాం. సో అలా కాకుండా దీన్ని నాలెడ్జ్ కొంచెం నలుగురికి తెలియజెప్పే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తెలుసుకోవటం కోసమని మమ్మల్ని పిలిచారు. దాని గురించి వాళ్ళకి ఒక ఓరియంటేషన్, అంటే ఈ కాస్మెటిక్ సర్జరీలు చేయించుకునే, అంటే మామూలుగా వినే ఉంటారు, మైకేల్ జాక్సన్ ముక్కు సర్జరీ 20 సార్లు చేయించుకున్నాడు, అయినా కూడా బాగోలేదు, లేదా ఇంకొకళ్ళు ఫలానా సెలబ్రిటీ ఇలా చేయించుకున్నాడు, అలా చేయించుకున్నాడు, తర్వాత చెడిపోయింది అని ఇలాంటివి వింటుంటారు. కాబట్టి సో ఎంతవరకు మనం కాస్మెటిక్ సర్జరీ మీద డిపెండ్ అవ్వచ్చు, ఆర్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ మీద డిపెండ్ అవ్వచ్చు అనే దాని నాలెడ్జ్ తెలుసుకున్న కోసమని ఇవాళ మీటింగ్ పెట్టారు. అంటే సర్జరీ విషయంలో సర్జరీ చేసుకున్నా కూడా కొంతమందికి లేదండి, ప్రతి దానిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే ఇప్పుడు కారు ఉంటే కనుక తొందరగా వెళ్ళొచ్చు, కారు ఉంటే యాక్సిడెంట్ అయితే చనిపోవచ్చు, అందుకని కారు వద్దనుకుంటాం. సో అదే మాదిరిగా ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే, అదే మాదిరిగా ప్రతి దానిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లు వాడుతున్నారు, వాడితే బ్రెయిన్ ట్యూమర్లు అంటున్నారు. మరి సెల్ ఫోన్ లేకుండా మీరు బతకగలరా? నేను బతకగలను. అదేనండి, ఇందాకే చెప్పాను కదా, అతి బడ్జెట్ సర్వత్ర బడ్జెట్. సో ఏదైనా అతిగా ఉండకూడదు. అందుకని ఏది దాన్ని అంటే వద్దనుకునేది కూడా అతిగా ఉండకూడదు కదా. అవన్నీ ఇవాల్యుయేట్ చేసి పేషెంట్తో మాట్లాడిన తర్వాతే ఆ సర్జరీస్ వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. అలా కాకుండా తెలియని పరిస్థితుల్లోనూ, లేదంటే కనుక తెలియని డాక్టర్ల దగ్గర అనుభవం లేకుండా చేయించుకోవడం ద్వారా కొన్ని కాంప్లికేషన్స్ కొంతమంది చూస్తుంటారు. అది ఆల్రెడీ మీకు మీడియాలోనూ పేపర్లోనూ అప్పుడప్పుడు వస్తుంటాయి. బట్ వాటికి తగిన జాగ్రత్తలు, తగిన ఎక్విప్మెంట్, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం ద్వారా ఇందాక మీటింగ్లో కూడా చెప్పాము, ముందు ఆపరేషన్ ముందు కూడా చాలా టెస్టులు చేసి వాళ్ళు ఫిట్గా ఉన్నారు, వాళ్ళకి ఆపరేషన్ చేసినా ఏం కాదు, కార్డియాక్గా కానీ మిగతా అన్ని సిస్టమ్స్ బాగున్నాయి అనేది ఇవాల్యుయేట్ చేసిన తర్వాతే ఈ ఆపరేషన్స్ ఇవ్వడం జరుగుతుంది.